ప్రభునందు దేవుని ప్రియులైన వారులారా, ప్రభునామమున మీ ಎಲ್ಲరికి శుభములు కలుగునుగాక. ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం గృహం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. గృహం అంటే ఇల్లు అనే అర్థం ఉంది. గృహం అంటే కుటుంబం అనే అర్థం ఉంది. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా గృహం ఒక పవిత్రమైన స్థలము, సంస్థ. అది ప్రేమకు స్థానం, త్యాగానికి నిలయం, పరస్పర మన్ననకు గౌరవానికి చిహ్నం. లోకంలో కుటుంబానికి, భయభక్తులకు, క్రమశిక్షణకు ప్రయోజనకరమైన నీడపట్టు. ఇటీవల గృహాన్ని గురించి, కుటుంబంలో ఉన్న గొప్ప దేవుని గురించి, ఐక్యత, సహవాసాలను గురించి లోకమంతటా గొప్ప చైతన్యం వచ్చింది. క్రైస్తవ సంఘములో గృహ ఉద్యమం అనేది బయలుదేరి రెండవ ప్రపంచ సంగ్రహం అయిన తర్వాత ఈ ఉద్యమం మంచి ప్రశస్తికి వచ్చింది. గృహం అంతా కలిసి దేవుని ప్రార్థించటం, గృహస్థులంతా దేవాలయంలో తోటి కుటుంబాలతో కలిసి ఆరాధించటం, దేవుని వాక్యం పఠించటం, ఈ రీతిగా ఆయా కార్యక్రమాలు ఈ గృహ ఉద్యమంలో వస్తూ సహాయపడ్డాయి. అసలు గృహం, కుటుంబం అనే దానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ కుటుంబ పద్ధతిలో ఉన్న మహాభాగ్యం ఏమిటి? మన పెద్దలు సంసారం ఒక మహాసాగరమని, దీన్ని ఈదటం కష్టమని మనల్ని భయపెట్టేశారు. ఇది ఒక విధంగా నిజమే. కొన్ని సాంప్రదాయాల్లో గృహంలోని వ్యక్తులందరికీ ప్రాముఖ్యత లేకుండా పోయింది. మొన్నటి వరకు కొన్ని సంస్కృతుల్లో స్త్రీలకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల స్త్రీలు బహిరంగంగా ఆరాధించడానికి కూడా వీలులేని ప్రాంతాలున్నాయి. అలాగే కుటుంబం ఒక పవిత్రమైన సంస్థగా, అది దేవుని చేత ప్రారంభించబడి నడిపించబడే ఉద్యమంగా అనేక మంది గమనించరు. బైబిల్లో గృహం, కుటుంబం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముందు దేవుడు మనకు తండ్రి అని యేసు ప్రభు బోధించాడు. అంటే నరులంతా ఒక కుటుంబం అని, దేవుడు ఈ కుటుంబానికి తండ్రి అని, దేవుని ప్రేమను, విశ్వమానవ సోదరత్వాన్ని గృహం అనే ఈ చిన్న పోలికలో చూపిస్తుంది బైబిలు. తల్లిదండ్రులకు పిల్లల ఎడల ఉండవలసిన ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల ఎడల చూపవలసిన భక్తి గౌరవాలు, ప్రేమ అనురాగాలు, దైవ నిర్ణీతమైన నిబంధనలు. దేవుడంటే మన ఊహకు అందనివాడని, పరిశుద్ధుడని, మహాశక్తివంతుడని, లోకానికి వేరైన వాడని, నిత్యుడని, సర్వజ్ఞుడని ఇవన్నీ తెలిస్తే చాలదు. ఆయన ప్రేమగల తండ్రి అని కూడా మనం గ్రహించాలి. దీనికి మన కంటికి కనబడేది లోకములో ఉన్న కుటుంబం, గృహం. సాధు సుందర్ సింగ్ అడవిలో ఒకప్పుడు ఒక పక్షిగూడు చూశాడట. ఆ అడవికి నిప్పంటుకుని ఆ పక్షిగూడు తగలబడుతుంటే తల్లి పక్షి ఆ గూటిలో ఉన్న తన పిల్లల మీద రెక్కలు కప్పి అణిగి ఉన్నదట. ఆ మంటలకు ఆ తల్లి పక్షి చచ్చిపోయింది. దాని రెక్కల క్రింద అణిగిన పిల్లలు బ్రతికాయి. ఈ రకంగా మానవ కుటుంబంలో వ్యక్తమయ్యే ప్రేమ, త్యాగం, పరస్పర అనురాగం దేవుని ప్రేమకు చిన్న సాదృశ్యాలు. గృహం అంటే దేవుని పవిత్రతను కూడా ప్రతిబింబింపచేసే సంస్థ. దేవుడు పరిశుద్ధుడు. పాపాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. కుటుంబంలో కూడా పవిత్రత, త్యాగం ఉండాలి. భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల నమ్మకంగాను, యవనస్తులైన పిల్లలు త్రికరణ శుద్ధిగా, భక్తిగా ఉండాలని దేవుని సంకల్పం. కుటుంబంలోని వారంతా ఒకరినొకరు మన్నించి సంభాషించుకోవాలని బైబిల్ చెబుతుంది. ఇది దేవుని చిత్తం. అందుకనే మన దేశంలో వీరేశలింగం పంతులు వంటి సమాజ సంస్కర్తలు స్త్రీల విమోచన కోసం, వ్యక్తి గౌరవం కోసం పాటుపడ్డారు. దేవుడు సృష్టికర్త. ఈ అంశం కూడా మానవ కుటుంబంలో ప్రతిఫలిస్తుంది. దేవుడు మానవ సృష్టికి తన చేతిలోని సాధనాలుగా స్త్రీ పురుషులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనూ పవిత్రమైన కుటుంబ సంబంధంలోనూ ప్రేమ, అనురాగాలను, దోహదాలను ఆయన వాడుకుంటున్నాడు. దేవుడు నరావతారి అయినప్పుడు ఏదో చెట్టులోనో పుట్టలోనో
మరొక చోటనో ప్రత్యక్షం కాలేదు. పసిపాపగా తల్లి ఒడిలో అవతరించి పుట్టి పెరిగాడు. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబంలోని అనురాగం, పవిత్రమైన క్రమశిక్షణ, త్యాగబుద్ధి పిల్లలకు చిన్ననాడు కుటుంబంలో దొరక్కపోతే ఈనాడు లోకములో ఇంకా దుస్థితిలో ఉండిపోయేది. సమాజం ఇంకా గందరగోళం అయ్యేది. పాశ్చాత్య దేశాల్లో గృహం యొక్క ప్రాబల్యం వ్యక్తుల మీద తగ్గిపోయే కొలది సమాజంలో క్రమశిక్షణ తగ్గుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలో పెరగని పిల్లలు సాధారణంగా లోకంలో నీతి నియమాలకు భయపడరు. అన్నదమ్ములతో కలిసిమెలిసి పెరిగి ఒకరి కోసం మరొకరు కొద్దిగా త్యాగం చేయటం నేరవని పిల్లలు స్వార్థపరులైపోతారు. కాబట్టి గృహం నరులకు ఒక శిక్షణా స్థానం. అందుకే నవనాగరికత పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంటి పట్టు వ్యక్తుల మీద వదిలి పోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన పెద్దలైన వారు. గృహంలో ఉన్న పవిత్రతను, గొప్ప దీవెనను ఎత్తి చూపిస్తున్నారు మన నాయకులు. ఇంతే కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనమంతా మన తండ్రి ఇంట నిరంతరం సంతోషిస్తూ ఉంటామని చెబుతుంది బైబిల్. అందుకనే పరలోకమే నాది స్థిరమైన గృహం అని పాడారు ఒక భక్తుడు. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం ఇంటికి చేరుకుంటామని చెబుతాం. కాబట్టి మనం ఈ లోకములో ఉన్నంతకాలం గృహం, కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన ఒక దివ్య సంస్థ, ఒక పరిశుద్ధ స్థావరం. వివాహం ఒక పవిత్ర సంస్కారం. పిల్లలను కనడం, పెంచడం ఒక మహాధర్మకార్యం. వారిని బాధ్యతాయుతంగా సుశిక్షణలో నడిపించటం దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. కుటుంబంలో ప్రార్థన, దివ్య గ్రంథ పఠన, ఐక్యత, ప్రేమ, సంతోషం ఇవన్నీ ఉండాలి. ఇది దేవుని చిత్తం. గృహం అంటే, కుటుంబం అంటే, సంసారం అంటే చులకనగా చూడకూడదు. ఇది ఏదో లేనిపోని భారం అని విసిగిపోకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.